రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3,50,00,000 మంది ప్రజలకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడా అని వేచి చూస్తున్న ఆసరా పెన్షన్ వాహులకు, రైతు బంధు వాహులకు, ఇందిరమ్మ ఇళ్ల వాసులకు, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను నాంది పలికింది. ఈ వీడియోలో తెలంగాణ ప్రజలు ఎగిరి గంతేసే వార్త: ఏప్రిల్ నెల పెరిగిన పింఛన్లు 2025 2/4/2025 6,016 4,016కు పెంపు, కొత్త జీవో విడుదల, రేపటి నుండే పంపిణీ. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు లైక్ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి 45 లక్షల మందికి వీడియో అనేది చేరడం అనేది జరుగుతుంది. మీకు ఉన్న సందేహాలను బంధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా దానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. తద్వారా దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. రాజీవ్ యువ వికాస యోజన 5 ఏప్రిల్ 2025తో ముగిసే విధంగా ప్రభుత్వం ముందుగా ఇచ్చిన వార్తలను ఈ 14 ఏప్రిల్ 2025 వరకు పెంచడం అయితే జరిగింది. దానికి గల కారణం, చాలామంది అభ్యర్థులు క్యాస్ట్ ఇన్కమ్ పత్రాలు సరిగ్గా రావట్లేదు అని ప్రభుత్వానికి విన్నవించుకున్న వేళ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 60%, 80% సబ్సిడీతో ఇచ్చే లోన్లు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత చదివినా చదవకపోయినా ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకొని ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం అయితే సూచిస్తుంది. యూనిట్స్ వైజ్గా డబ్బుల పంపిణీ కార్యక్రమం ఇవ్వబోతుంది. జిల్లా మండలానికి అనుగుణంగా జిల్లా ఎమ్మెల్యేలు, అదేవిధంగా కలెక్టర్ల ఆధ్వర్యంలో వీటిని సెలెక్ట్ చేసే ఆవశ్యకత ఉంది. అదేవిధంగా మార్చి 31 నిన్న రైతు భరోసా డబ్బుల పంపిణీ కార్యక్రమం ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 5 ఎకరాల వారికి అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలకు డబ్బులు పడడం జరిగిందట. ఎవరికైనా డబ్బులు పడకపోతే స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి ఆదా తీయడానికి ప్రయత్నం చేయండి. లేదా డబ్బులు పడని ప్రదేశాలలో 2 లేదా 3 రోజులలో అక్కడ కూడా డబ్బులు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా శుభవార్తగానే చెప్పుకోవచ్చు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ రైతు భరోసా డబ్బులు మీకు ఎన్ని ఎకరాల వరకు పడిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. తద్వారా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మిత్రులకు కూడా దీనికి సంబంధించిన అవగాహన అయితే రావడం జరుగుతుంది. మీ ఊరు, మీ పేరు, మీ జిల్లా, మీకు ఎన్ని ఎకరాల వరకు భూమి ఉంది, మీకు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు పడ్డాయో కూడా తెలియచేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా గృహలక్ష్మి 2,500కు సంబంధించి కూడా ప్రభుత్వం డబ్బులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సమాచారం. మహిళలకు 2,500 రూపాయల చొప్పున ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 12,000 కోట్ల అదనపు భారం వస్తుందని కూడా పేర్కొనడం అయితే జరిగింది. మరి
ఇది ఏ విధంగా ప్రణాళికలను రూపొందిస్తారో చూడాలి. అదేవిధంగా ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన ఆసరా పెన్షన్లకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే మార్చి నెల ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో పూర్తయింది. కానీ కొన్ని జిల్లాలలో ఫిబ్రవరి నెల డబ్బులు కూడా పడట్లేదని వార్తలు రావడం జరుగుతుంది. మార్చి నెల డబ్బులు కూడా పడట్లేదని వార్తలు రావడం జరుగుతుంది. ఒకవేళ ఈ ఫిబ్రవరి మార్చి నెల డబ్బులు రానట్లయితే ఈ ఏప్రిల్ నెలలోనే ఈ 2 నెలల ఆసరా పెన్షన్లతో పాటుగా ఏప్రిల్ నెల ఆసరా పెన్షన్లు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మిత్రులు మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి, మీకు ఏప్రిల్ నెల ఆసరా పెన్షన్లు వచ్చాయా రాలేవా, ఒకవేళ వస్తే పేరు ఊరు జిల్లా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మరి పెరిగిన ఆసరా పెన్షన్లపైన ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన పథకంలో భాగంగా 5 లక్షల పైచిలకు 57 సంవత్సరాలు నిండిన వారు ఆసరా పెన్షన్ల కోసం అప్లై చేసుకున్నారు. మరి వీరందరినీ కలుపుతూ ఎవరైతే ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ రేషన్ కార్డ్, ఫేక్ సదరం సర్టిఫికెట్స్ ఎవరైతే సమర్పించి రాష్ట్రంలో 2016 రూపాయలు, 4016 రూపాయలు ఆసరా పెన్షన్లు పొందుతున్నారో వీటందరినీ రద్దు చేస్తూ 4016 రూపాయలు, 6016 రూపాయలు పెరిగిన ఆసరా పెన్షన్లకు సంబంధించిన లిస్టులను ఏప్రిల్ నెలలోని విడుదల చేసి మే నుంచి ఈ 2016 రూపాయలను 4016 రూపాయలకు, 4016 రూపాయలను 6016 రూపాయలకు ప్రభుత్వం మార్చే అవకాశాలు ఎక్కువ మోతాదులోనే కనిపిస్తున్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు ఇది శుభవార్తగానే చెప్పుకోవచ్చు. కారణం వీరందరికీ డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయబోతున్నారు కావున ఇది ఒక శుభవార్తగానే చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి 45 లక్షల పైచిలకు ఆసరా పెన్షన్ వాహులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఆసరా పెన్షన్ల పెంపుకు ప్రభుత్వం నాంది పలికింది. 12,000 కోట్ల అదనపు భారం బాండ్ల విక్రయాల ద్వారా అమ్మి డబ్బుల పెంపు కార్యక్రమం జరుగుతుందని తెలుస్తుంది. శాసన మండలిలో మాజీ మంత్రి కవితక్క ప్రస్తుత మంత్రి సీతక్కకు అడగగా అత్యంత త్వరితగతంగానే ఆసరా పెన్షన్ల పెంపు ఉంటుందని శాసన మండలి దృష్ట్యా మన సీతక్క పేర్కొన్న తరుణంలో రాష్ట్రంలో ఈ 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు, 4016 రూపాయల నుంచి 6016 రూపాయల ఆసరా పెన్షన్ల పెంపు అత్యంత త్వరితగతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ వేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.